ఉన్నదియున్నట్టులుండజూపెదము ఇన్ని త్రోవల బోవనేటికి నీవు నిన్ను తెలియని దాని నీకు తెల్పెదము. అన్నాయి జోలి మానకు యోగా సాధనాలెన్నీయ జోలికి పోకు. కన్నులు దిట్టి ముద్రలెన్ను దూతురో వాటికెన్ని రీతులున్నవని వన్నిటి విడువవలయు. అన్నాయి జోలి మానకు యోగా సాధనాలెన్నీయ జోలికి పోకు. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జననారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూప శక్తిత్వయ నిరాసకంపైన శుద్ధ నిగుణ తత్వ ద్విపదార్థ దరుగులలో ఈరోజు 12వ ద్విపదార్థాన్ని ముచ్చటించుకుంటున్నాం. శిష్యుడు, నేను ఏమీ ఎరుగనటువంటి స్థితిలో ఉన్నాను, ఎరుగుటకు అసఖ్యమైనటువంటి దానిని ఉండచూపమని గురువుకు శరణాగతి నొందాడు శిష్యుడు. అలాంటి శిష్యునకు అభయ ప్రదానం చేస్తూ ఒక విషయాన్ని హెచ్చరికతో తెలియజేస్తూ ఉన్నాడు. నాయనా శిష్య, ఉన్నది ఉన్నట్టులుండజూపెదము. శిష్య, ఉన్నది ఉన్నట్టులుండజూపెదము ఇన్ని త్రోవల బోవ నేటికి నీవు నిన్ను తెలియని దాని నీకు తెల్పెదము. నీవు తెలియనటువంటిది, నిన్ను తెలియనటువంటిది, నీవు లేనటువంటిది, నీచే వీలు కానటువంటిది, నీవే అడ్డు తెరగా ఉండి నీకు అది గోచరం కావటం లేదు నాయన. అలాంటి దానిని ఏ కాలమందున మార్పు చెందనటువంటి దానిని, ఏక ప్రకారముగా ఉన్నదానిని, నిరుపమానమైనటువంటి దానిని నీకు ప్రత్యక్షం చేస్తాను శిష్య. అది కూడా అది ఎలా ఉన్నదో ఉన్నది ఉన్నట్లుగా చూపుతాను నాయన. దానికి ఏదైతే అడ్డు తెరగా ఉన్నదో ఆ తెర లేని తెరను లేదని తెలియజేస్తే ఉన్నది ఎలాగో ఉంటుంది శిష్య. అయితే పలు విధములైనటువంటి త్రోవలు పోవలసినటువంటి అవసరం లేదు నీకు. ఎన్నో మార్గములు ఉన్నాయి ఈ ప్రపంచంలో, భిన్న భిన్నమైనటువంటి త్రోవలు ఉన్నాయి, అన్నీ అడవి త్రోవలే. అలాంటి త్రోవలకు లెక్కే లేదు. వాటితో నీ భ్రాంతి రహితం కాదు, ఉన్నది ఉన్నట్లుగా నీకు బోధపడదు. అందుకే మద్గురుదేవుని దయతో నేను ఏదైతే ఉన్నదానిని ఉన్నట్లుగా చూశానో అది నీకు అలానే తెలియజేస్తాను, అలానే దర్శింపచేస్తాను శిష్య. అందుకే నిన్ను తెలియని దాని నీకు తెలిపెదము. నిన్ను తెలియనటువంటిది, తన్మాత్ర రహితమైనటువంటిది, నీవు తన్మాత్ర సహితంగా ఉన్నావు కావున నీకు అది కానరావట్లేదు. నీకు భూత మిశ్రమమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఖాళీ ప్రదేశమే నీవు సర్వముగా భ్రమిసి ఉన్నావు. కాబట్టి ఉన్నదానిని ఉన్నట్లుగా చూపేటువంటి బాధ్యత నాది శిష్య. అయితే అన్నాయి జోలి మనకు యోగా సాధనాలెన్నీయా జోలికే బోకు. అయితే నేను తెలియజేసేటువంటి శివరామ దీక్షిత పద్ధతి ఏదైతే ఉన్నదో దీనిని ఏనాడు కూడా మానకు. నేను తెలియచేసేటువంటి గురు గోప్యము ఏదైతే ఉన్నదో దానిని ఎప్పుడూ మరొకకు. ఈ జోలి మాని వేరే జోలికి వెళ్ళావంటే నీకు ఈ రాకడా పోకడా అనబడేటువంటి ఘోర సంసారం తప్పదు. అయితే ఈ యోగ సాధనలు ఎన్నో ఉన్నాయి, వాటికి లెక్కే లేదు. ఈ అష్టాంగ యోగములు అనబడేటువంటివి, వాటి జోలికి వెళ్ళకు.
ఈ యమ నియమ మనన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఇవేవి కూడా ఈ పూర్వాంగములు కానీ ఉత్తరాంగములు అనబడేటువంటి ఈ అష్టాంగ యోగ సాధనలు అవసరం లేదు. వాటి ద్వారా నీకు వనకూడేది ఏమీ లేదు. ఆ యోగములన్నీ కూడా వయ్యారాలేను శిష్య. ఆ ఉన్న కాసేపటిలో నిన్ను నీవు మరచి ఉంటావు. మరలా ఉనికిలోకి వచ్చినప్పుడు యథాలాపంగానే ఉంటుంది నాయన. ఇది పూర్తిగా నీ ఉండంగానే నీవు లేని విధానాన్ని గురుదేవుని దయతో దర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది అందరికీ కూడా. అయితే కన్నులు ద్రిప్పి ముద్రలెన్ని చూతురో వాటికెన్ని రీతులున్నావో నీవన్నిటి విడువవలయు. ఎన్నో రీతులు ఈ ముద్రాభ్యాసములు, కన్నులు త్రిప్పి చేసేటువంటి ముద్రాభ్యాసములు 354 ముద్రలున్నాయి. ఇవి వీటిల్లో 5 ముద్రలు ప్రముఖంగా చెప్తారు పెద్దలైనటువంటి వారు. ఈ ఖేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి అనేటువంటి ముద్రలు. ఇవే కాకుండా అంకుశ ముద్రని, మత్స్య ముద్రని, అవకుంఠన ముద్రని, తేను ముద్రని, సన్నిరోధన ముద్రని, ఇలా ఎన్నో ముద్రలు. ఈ కన్నులు త్రిప్పి ఆ ముద్రలు ఎన్నిటినో దర్శింపచేస్తారు. అక్కడనే పండు వెన్నెలను దర్శించమంటారు. ఆ ప్రకాశాన్ని చూడమంటారు. కనిపిస్తుంది ముద్రాభ్యాసంలో. తదుపరి అది పూర్తయిన పిమ్మట మరలా ఈ ప్రపంచంలోనే మమేకం అవ్వాలి. అలా కాకుండా మార్పు చెందనటువంటిది ఏదో, ఎల్లప్పుడూ ఏక ప్రకారం ఉండబడేటువంటిది ఏదో, అలాంటి గురుగోప్యాన్ని గురు సౌజ్ఞచే ఎదిగినట్లయితే చాలు. అయితే ఈ ఎన్ని రీతులు ఉన్నవో ఇవన్నీ కూడా విడవాలి నీవు. అలా నాకు ప్రమాణం చెయ్యి. ఇక మరలా వాటి జోలికి వెళ్ళను అని చెప్పు. అందుకే నీవన్నిటి విడువవలయు, అన్నిటినీ విడిచేయాలి. అయితే అన్నా ఈ జోలి మనకు యోగా సాధనాలెన్నీ ఆ జోలికి పోకు. వాటన్నిటినీ విడిచిపెట్టి నేను తెలియజేసేటువంటి మద్గురు బోధ, నేను అందించేటువంటి గురు సూచన, నేను అందించేటువంటి ఆ ద్వాదశి షోడశి దృష్టాంత దృష్టాంతములతో పంచదశని నీకు ఎదిగింపచేసి ఏ కాలముందున మూలము లేని తిరిగే శరీరము ఏమీ లేదని, ఈ ఉత్తబట్ట బయలు మాత్రమే శాశ్వతమనేటువంటి ఆ సౌజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని నీకు అందజేస్తాను. కాబట్టి ఈ జోలి మానకు. అయితే ఇంతకు మునుపు నీవు ప్రవర్తించినటువంటి ముద్రాభ్యాసములు, యోగ సాధనలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ విడచాలి. మరలా వాటిని చూడకు అని తెలియజేశారు. తదుపరి గురుదేవుడు ఏం తెలియజేస్తున్నారో రేపటి ద్విపదార్థంలో ముచ్చరించుకుందాం. జై గురుదేవా.